అంటే మీరు బిజీ అయిపోయారు ఎమ్మెల్సీగా అయిన తర్వాత. ఎక్కువగా ఇంటర్వ్యూస్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. ఎజిటేషన్స్లో కూడా ఇంతకుముందు అంటే వేరే గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు ఎజిటేషన్స్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు తగ్గిపోయింది. మనము గతంలో యాజిటేషన్స్ చేసే ఒక అవసరం ఉండే. అంటే ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పైన స్పందించిన వాళ్ళు ఎవరైతే స్పందించారో వాళ్ళు స్పందించకపోవడంతో ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడంలో ఉన్న లాస్ట్ మోడ్ యాజిటేషన్ మోడ్. ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సంబంధించిన అధికారులు కానీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మీకు ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి అందుబాటులో లేకపోయినా నేను కూడా అందుబాటులో ఉన్నాను. వాళ్ళ దగ్గరికి ఏదైనా వచ్చి ప్రాబ్లం ఉందంటే తీసుకెళ్లి అధికారులతో మాట్లాడి ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నాం. సో నేను తీసుకెళ్లి అధికారులను కల్పించి ఏదైతే పరిష్కరించే సమస్యలు అది మా డ్యూటీ. యాజ్ వేర్ ఇన్ ద గవర్నమెంట్ అది మా రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా మీరు అన్నట్టు నేను మీడియాలో చెప్పుకొని లేదా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే ప్రతిరోజు ప్రతి చోట కూడా కనబడతాను. కానీ ఆ రెస్పాన్సిబిలిటీని చూపించుకొని దాని పబ్లిసిటీ కోసం మేము పనిచేస్తలేము. ప్రజల అవసరాలు తీర్చడానికి ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. 100% అవసరాలు తీర్చడంలో భాగంగా ప్రతిరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈరోజు కూడా అదే రకమైన ఒక ఇష్యూకి సంబంధించి ఒక ఆఫీసర్ దగ్గర ఇచ్చిన ఒక కార్యక్రమం వల్లనే రావడం ఆలస్యమైంది. అయితే ఎక్కడ ఆందోళన ఉంటే అక్కడ బాల్మూరి వెంకట్ ప్రత్యక్షం అయిపోతారు అని అంటారు కదా. అంటే ఎలాగ మీకు ఒక అంటే యూజువల్గానే తెలంగాణ బ్లడ్లోనే ఆ ఎడ్యుటేషన్ అనేది ఉంటుంది. మనకి తొలిదశ ఉద్యమం అయితేనేమి మలిదశ ఉద్యమం అయినా ఏదైనా సరే ఆ బ్లడ్లోంచే మీకు వచ్చిందని చెప్పుకోవచ్చా, లేకపోతే మీరు ఏమైనా నేర్చుకున్నారా? 100% తెలంగాణ అంటేనే పౌరుషాల అడ్డ, తెలంగాణ గడ్డ పౌరుషాల గడ్డ. తెలంగాణలో ఉన్న ప్రతి యువకుని కూడా ఎన్నో ఆదర్శంగా సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో ఏది జరిగినా కూడా కొట్లాడి తెచ్చుకోవడం అనేది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే అది అలవాటు. నేను పాలిటిక్స్లకి అదొక వృత్తిలకి కాకుండా ఒక ప్యాషన్ తోటి వచ్చినాను. సో ప్యాషన్ తోటి వచ్చినప్పుడు నా మార్కు నేను వేసుకోవాలనే ఒక క్రమంలో ఆ సంబంధించి నాకున్న జ్యూరిడిక్షన్ అంటారు కదా, నేను ఒక విద్యార్థి నాకున్న ఆ రోజు నాకున్న జ్యూరిడిక్షన్ వచ్చేసి స్టూడెంట్స్ అండ్ యూత్. సో ఎక్కడే సమస్య ఉన్నా ఆ సమస్యని అడ్రస్ చేయడము, ఆ సమస్య పైన కొట్లాడడము, ఆ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత ఆ ఉన్న పదవిలో అది నా ధర్మం, నా వృత్తి ధర్మం అంటారు కదా, అది నా రెస్పాన్సిబిలిటీ అని చెప్పి భావిస్తుండే కాబట్టి వెళ్ళి పోరాడుతుండే. 31 ఏజ్లోనే మీరు పెద్దల సభకు వచ్చేసారు. అంటే నాకు తెలిసి భారతదేశంలోనే మీరే అనుకుంటా అత్యంత చిన్న వయసుకి ఎమ్మెల్సీగా వచ్చారు. సో మీకు బాధ్యత ఇంకా పెరిగింది. ఒక పెద్దల సభకి చిన్న వయస్కుడిగా వెళ్ళారు కాబట్టి మీరు అక్కడ ఎలా సమర్థించుకుంటారు మీరు ఉండడాన్ని? ఎమ్మెల్సీ వెళ్ళనీకి దాని ఏజ్ లిమిట్ నిర్ణయించింది 30 సంవత్సరాలు ఉన్న పైబడిన వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీలు కావచ్చు అనేది దాని ఏజ్ లిమిట్ అబౌవ్ 30 పెట్టడం జరిగింది. సో నేనేమి అండర్ ఏజ్ కాదు, నా ఏజ్ దాటినాకనే ఆ ఏజ్ లిమిట్లోకి వచ్చినాకనే నాకు అవకాశం వచ్చింది. కాకపోతే గతంలో ఎమ్మెల్సీ అని అంటే కేవలము పెద్దల మటుకి ఆ సభలు ఉండాలి అంటే లాస్ట్కి రాజకీయాల్లో అంతిమ దశ అంటారు కదా, ఆఖరి దశలో ఏజ్ అయిపోయినాక మేధావులు అసొంటి వాళ్ళ మటుకి ఎమ్మెల్సీలు ఉండాలని చెప్పని ఒక పర్సెప్షన్ ఉండే. కానీ పెద్దల సభలో కూడా యువకులు ఉంటేనే అక్కడ యువకుల సమస్యలు, విద్యార్థుల సమస్యలు, ఏజ్ గ్రూప్ డిఫరెన్షియేషన్ తెలియకుండా ఆ సమస్యలపైన కూడా చర్చ అవుతుంది. ఆ సమస్యల పరిష్కారానికి కూడా అక్కడ ఒక అవుట్కమ్ వస్తుందనే ఉద్దేశంతో ఒక వ్యక్తి ఉండాలనే ఒక భావనతోటి మా ఏఐసిసి కానీ మా ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకత్వము కేంద్ర నాయకత్వం ఏకాభిప్రాయానికి వచ్చి బాల్మూరి వెంకట్గా ఒక యువతకు ఒక మెసేజ్ ఇస్తూ ఏదైతే అతి చిన్న వయసులో పెద్దల సభకి ఒక యువకుని పంపిస్తే ఏ రకంగా రాణించగలుగుతాడు, ఏ రకంగా మాట్లాడగలుగుతారని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసే ఉద్దేశంలో భాగంగా బాల్మూరి వెంకట్కి శాసన మండలిలో అవకాశం కల్పించడం జరిగింది. ప్రతి సెక్టార్లో కూడా ప్రతి విషయం పైన కూడా మాట్లాడి ప్రభుత్వం ఆ సంబంధించిన ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఒక బాధ్యత శాసన మండలి సభ్యునిగా నాపై నుండి 100% ఆ బాధ్యతని చిత్తశుద్ధితోటి నిర్వహించి శాసన మండలి సభ్యుడు అంటే ఈ రకంగా ఉండాలని ప్రజలు చెప్పే విధంగా నా ఒక పనితీరు ఉండబోతుంది. మీ గోల్ ఏంటి అసలు పొలిటికల్గా? అంటే ఇక్కడతో ఆగిపోతారా లేకపోతే సీఎం పిఎం అలా మీ గోల్ ఏంటి? హుజరాబాద్ ఎన్నికల తర్వాత అనేక మంది నన్ను ఎత్తుపోట్లు మాటలతోటి పొడిచి లేదు నువ్వు ఖతమైపోయినావు, నేను అది చేసిర్రు, నేను బలి చేసిర్రు, నేను బకరా చేసిర్రు అని చెప్పి మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్కి వచ్చి ఒక మాట చెప్పారు ప్రెస్లో. బాల్మూరి వెంకట్ తనను తను ప్రూవ్ చేసుకున్నాడు. 100% బాల్మూరి వెంకట్ రేపు పొద్దున ఒక మంచి లీడర్ అవుతాడు తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పని వారు ఆ రోజు నన్ను ప్రోత్సహించి ఆ మాటలు చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది. అండ్ గోల్ విషయానికి వస్తే 100% ఏ ప్రొఫెషన్లో ఉన్న ఆఖరి స్థాయి ఆఖరి మెట్టెక్కాలనే ఒక గోల్ పెట్టుకుంటేనే మనం దాంట్లో రాణించగలుగుతాం. అండ్ ఇదేమీ ప్రొఫెషన్ కాదు, నేను చాలా స్పష్టంగా చెప్పినాను. పాలిటిక్స్ అనేది ఒక ప్యాషన్, అంటే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చినాను. సో 100% దీంట్లో
బల్మూరి వెంకట్ ప్రజలకి సేవ చేస్తాడు అనే ఒక మార్క్ని నేను 100% వేయించుకునే విధంగా నా వ్యవహార శైలి ఉంటుంది. అండ్ దాంట్లో భాగంగా పదవులు అనేటి టెంపరీగా ఉండేటి. ఈరోజు ఎమ్మెల్సీ అనేది ఇది పర్మనెంట్ కాదు, కానీ ప్రజలకి సేవ చేసి బల్మూరి వెంకట్ అనే పేరు ఏదైతే నాకు పుట్టుకతో వచ్చిన పేరు, నేను చనిపోయిన తర్వాత కూడా నా పేరు అనేది ఏదైతే నేను చేసిన మంచి పనుల ద్వారా ఆ పేరు అనేది ఉంటుంది. సో ఆ పేరు నేను సంపాదించుకోవాలనుకుంటున్నా, 100% సంపాదించుకొని తీరుతాను.